వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఎమ్మెల్సీ కోసం టీ కాంగ్రెస్ లో పైరవీలు జోరుగా సాగుతున్నాయి. సీటు ఆశిస్తున్న వారిలో సీనియర్లు ఉన్నా ఏ ఒక్కరూ వెనక్కి తగ్గడం లేదు. ఎవరికి వారు తమకు తోచిన మార్గాల్లో పైరవీలు చేసుకుంటున్నారు. తృణమో పణమో సమర్పించుకుంటున్న వాళ్లు ఈ జాబితాలో ఉన్నారట. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు దక్కించుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. అధిష్టానం అండుంటే చాలు, అనుభవంతో పని లేకుండా ఏ పదవినైనా దక్కించుకోవడం తేలికన్నది కాంగ్రెస్ లో వినిపించే ప్రచారం. ఈ సూత్రాన్ని బాగా వంట పట్టించుకున్న జూనియర్లు సైతం ఢిల్లీలో మకం పెట్టేశారట. వీరే కాదు, ఎవరినైనా మేనేజ్ చేయగలరన్న పేరున్న సీనియర్లు కూడా ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతూ ఛాన్స్ ప్లీజ్ అంటున్నారట. ఇంకొందరైతే తొణమో పడమో సమర్పించుకుని మరీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారని సమాచారం. ఇందులో ఒకరిద్దరు సీనియర్లు కూడా ఉన్నారనే ప్రచారం నడుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ కు దక్కే ఒకే ఒక్క సీటు కోసం 40 మందికి పైగా ఆశావహులు పోటీ పడుతున్నారు. ఈ డిమాండ్ చూసిన ఏఐసీసీ నేతలు కొందరు కౌంటర్లు తెరిచారట. ఏ పుట్టలో ఏ బాగుందో అనుకుంటున్న ఆశావహులు ఎంతో కొంత సమర్పించుకుని తమ పేరు సిఫార్సు చేయమని అభ్యర్థిస్తున్నారట. ఎమ్మెల్సీ సీటు కోసం మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన ఓ మాజీ మంత్రి భారీ మొత్తంలో పార్టీ ఫండ్ ఇచ్చేందుకు ముందుకొచ్చారని తెలుస్తోంది. పార్టీ పదవి నుంచి ఇటీవల తప్పించిన మరో నేత కూడా ఇదే ఆఫర్ పెట్టారట. ఎమ్మెల్సీ సీటు కోరుతున్న నేతలు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా సర్వశక్తులు ఒడ్డుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ దఫా కొత్త వాళ్లకు, అది మహిళలకు ఛాన్స్ ఇవ్వొచ్చన్న సంకేతాలు ఔత్సాహికుల సంఖ్యను రెట్టింపు చేశాయి. గతంలో ఎన్నడూ గాంధీ భవన్ మెట్లు తొక్కని వారు, పార్టీలో ఎవరు గుర్తు పట్టని వారు సైతం ఆశావహుల జాబితాలో చేరిపోయారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 4 ఏళ్ల దాకా ఎన్నికలు లేకపోవడం, ఎమ్మెల్సీ కారేళ్ల పదవీకాలం ఉండడంతో సీనియర్లు జూనియర్లనే తేడా లేకుండా అంతా పోటీ పడుతున్నారు. పీసీసీ ఇచ్చిన జాబితాలో 40 మంది పేర్లుంటే నేరుగా ఏఐసీసీకి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య కలిపితే జాబితా చాంతాడంతుందని సమాచారం. తెలంగాణ శాసనమండలిలో ఒక్కరే